చైనా స్ట్రీట్ అంటారు దీన్ని. చైనా స్ట్రీట్లో అన్ని చైనీస్ ఐటమ్స్ ఉంటాయేమో మరి. దీన్ని ఐస్ పింక్ అంటారు. అట్లా స్కేటింగ్ ఇలాంటివి చేసుకుని ఇదంతా మంచు, కింద కనిపించేదంతా మంచు. వాటర్ఫాల్ పెట్టాడు, పై నుంచి పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇదంతా పెట్టాడు. ఇక్కడ లైట్ వేస్తాడేమో. చూడండి సుమారు ఎన్ని ఫ్లోర్లు ఉందో. బాహుబలి సినిమాలో సీన్ ఉన్నట్టుంది. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం దుబాయ్ మాల్కి వచ్చాం. ఇప్పుడు మీకు కనిపించేదంతా దుబాయ్ మాల్. ఇక్కడ మెయిన్ టూరిస్టులే వచ్చే వాళ్ళల్లో 98% టూరిస్టులు, 99% టూరిస్టులు. 1% ఏమో ఇక్కడ లోకల్ వాళ్ళు వస్తున్నట్టున్నారు. టూరిస్టులు టూరిస్టులు టూరిస్టులు. ఈ టూరిస్టుల మీదే మొత్తం ఈ దేశం బతికేస్తుంది. ఓన్లీ టూరిజం, మిగతా వేరేది లేదు. ఈ దుబాయ్ మాల్ అంటే మామూలు మన హైదరాబాద్లో, బెంగళూరులో, విజయవాడలో చూసే లాంటి మాలే, కాకపోతే చాలా పెద్ద మాల్. ఈ మాల్ చూడటానికి ఏముంది అని అంటే ఇందులోనే ఉంది మ్యాజిక్. అండర్ వాటర్ జూ పార్క్ అయి పెట్టేసేసి 4 బిల్డింగ్లు కట్టేసి, అంటే 4 బిల్డింగ్లు కట్టడం అంటే అదొక రేంజ్లో కట్టడం వల్ల ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఓన్లీ చూడటానికి అందరు వచ్చేస్తున్నారు. ఇదేంటిది, ఇక్కడ ఏదో డైనోసార్ ఉంది చూడండి. ఈ డైనోసార్ అంట. ఇది ఎప్పుడో 150 to 155 million years, డిస్కవర్డ్ ఇన్ 2008 అని చెప్తున్నారు. రియల్ స్కెల్టన్ అంటే ఇది. అది డైనోసార్ మూతి. అక్కడి నుంచి మొదలుకొని ఇది మన హైదరాబాద్లో కూడా ఉంది, బట్ ఇది ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. లేదు, అట్లేం లేదు. హైదరాబాద్లో కూడా మన దాంట్లో ఉన్నదే ఉంది, ఇలాగే అనిపిస్తుంది. అది కూడా పెట్టిన ప్లేస్ డిఫరెంట్ ప్లేస్ కనిపిస్తుంది. అదంతా చదువుకోండి, స్లో మోషన్, పాజ్ చేసేసి వీడియో ఒకసారి చదవండి, మీకు తెలుస్తుంది. ఒక్క డైనోసార్ ఆల్మోస్ట్ ఈ షాపింగ్ మాల్ మొత్తాన్ని కవర్ చేసేసింది. మామూలు మన హైదరాబాద్లో ఉండే షాపింగ్ మాల్ లాగే ఉన్నాయి, కాకపోతే డిఫరెంట్ పెద్ద పెద్దగా అయి ఉండటం వల్ల ఏంటో మనం కొత్త రకంగా చూసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఒకటి మాత్రం చెప్పాలి, ఈ నీట్నెస్ ముందు ఎవరు మెయింటైన్ చేయలేరు ఇంత బాగా. అంత మంచి మెయింటెనెన్స్ ఇదంతా. ఇప్పటి వరకు నేను 2 days అయింది, 2 complete days అయిపోయినాయి ఈ దుబాయ్లో తిరుగుతూ. ఇప్పటి వరకు నేను పోలీస్ అని చూడలా. ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడితే కూడా చెప్తున్నారు, క్యాబ్ వాళ్ళతోటి, బస్ వాళ్ళతోటి మాట్లాడితే కూడా, సార్ ఇక్కడ మీరు పోలీసుని చూడలేరు, అంత సిస్టమైజ్ చేసుకుంటూ పోద్ది. వరల్డ్స్ లార్జెస్ట్ మాల్ అండ్ బిగ్గెస్ట్ మాల్. వీళ్ళన్ని పేర్లు ఒట్టిగా రావు. అసలు ఏంటి ఇంటీరియర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, పబ్లిక్ ఏంటి, ఏది ఒట్టిగా రాదు. అఫ్కోర్స్ మార్కెటింగ్ దీని మీద బతుకుతున్నారు. ఇవన్నీ విషయాలు పక్కా పెడితే అసలు ఆ ఐస్ పింక్ ఒకటి పెట్టడం ఏంటి, ఇంత పెద్ద ఇది మర్చిపోయా. ఇది చైనా స్ట్రీట్. ఇది చైనా స్ట్రీట్ చూడండి. ఇది కూడా మళ్ళీ ఈ మాల్లోనే. చైనా స్ట్రీట్లు, ఐస్ రింకులు. ఎలారా బాబు ఎన్ని గనం ఎలా కనిపెట్టగలిగారు? ఇప్పటివరకు వాటర్ తాగాలంటే నాకు భయం వేసింది. ఇక్కడ 150 రూపాయలు పెట్టినాను, నేనైతే కొనలేకపోయా. 150 రూపాయలు పెట్టడం కాదు మ్యాటర్, అది వర్త్ కాదనేది నా మ్యాటర్. మా బుర్జ్ ఖలీఫా ఎటుందిరా బాబు. ఇప్పుడు ఈ మాల్లో బుర్జ్ ఖలీఫా వెతుక్కుంటే ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు మాల్లో నడుస్తున్నా నేను, ఇలా నడుచుకుంటూ పోతే ఇంకొక 20 కిలోమీటర్లు వచ్చేటట్టు. ఇంకా బుర్జ్ ఖలీఫా కట్టడానికి ఏదో 5,000 crores ఏదో వాట్ ఎవర్, అది ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలియదు. ఆ నెంబర్ పక్కా పెట్టేస్తే తాను పెట్టిన అమౌంట్ ఎవ్రీ 2.5 years ఒకసారి సంపాదించేస్తుందంట. వాళ్ళు ఎన్నైతే కోట్లు పెట్టారో ఖర్చు, అన్ని కోట్లు అది ఎవ్రీ 2.5 years అది సంపాదించేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఈ ఇయర్లో మొదలు పెట్టేస్తే వచ్చే 2.5 సంవత్సరానికి దాని సంపాదన సంపాదించేస్తుంది. ఇంకా వచ్చేదంతా లాభమే.
అలా ఎవ్రీ 2.5 సంవత్సరానికి దాని సంపాదన దాన్ని సంపాదించేసుకుంటూ ఉంటుంది. సిస్టమే నడిపించేస్తుంది. ఇక్కడ ఎవరు భయపడరు అసలు దీనికి. ఐ మీన్ అన్ని కెమెరాస్ తోటే నడిపించేస్తారు. పోలీసు వాళ్ళు భయపెట్టాలి, చాలన్ రాయటాలు అవన్నీ ఉండవు, అన్ని కంప్యూటరే. ఇక్కడ ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక్క సిటీ మొత్తం నేను తిరిగితే ఇప్పటి వరకు ఒక కేబుల్ వైర్ కానీ, ఇంటర్నెట్ వైర్ కానీ, కరెంట్ వైర్ కానీ ఏం కనబడదు. అన్ని బిల్డింగులే. ఆ బిల్డింగ్లు ఆ బిల్డింగ్ల మీద కెమెరాలు ఉంటాయంట. నేను ఈ ఐస్ పిన్ చూపించడం మర్చిపోయా మీకు. ఇది కూడా ఒకసారి చేస్తా. దీన్ని ఐస్ పిన్ అంటారు. అట్లా స్కేటింగ్ ఇలాంటివి చేసుకుని ఇదంతా మంచు, కింద కనిపించేదంతా మంచు. వాటి మీద అలా మరి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారో. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వేసుకుంటే మూతిపళ్ళు రాలుతాయి. ఈ పిల్లలకి మనకి ముందే ఎలా వచ్చి ఉంటుంది ఇదంతా. అసలు ఏం తిరుగుతున్నారు చక్రాలు వేసుకొని, కాళ్ళకి చక్రాలు వేసుకొని గర్రా 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 గర్ర తిరిగేస్తున్నారు. మర్చిపోయి ఇక్కడ వాటర్ తాగుదామని చూసి ఎప్పటి వరకు. ఇక్కడ వాటర్ తాగుదామని చూసి ఎప్పటి వరకు. అసలు ఏంటి వాటర్ 5 దినామ్స్ అంటే ఇది ½ లీటర్ 125 రూపీస్. కింద అండర్ వాటర్ చూసా, అక్కడ 6 దినామ్స్ అంటే 150. ½ లీటర్ వాటర్ 150 రూపీస్ పెట్టుకున్నాడా. ఒక్క బర్గర్ కొన్నా నాకు 750 రూపీస్ అయింది. ఆ బర్గర్ అయితే కడుపు నిండేసిందిలే. మన దగ్గర ఒక ఒక నేను శాండ్విచ్ కొన్నది, బర్గర్ అని చెప్తున్నా. ఆ శాండ్విచ్ నాకు ఒక 3 శాండ్విచ్లు అంత ఉంది, ఒకటే సరిపోయింది. ఒక శాండ్విచ్ 3 శాండ్విచ్లు అంతా ఉంది. అయినా కూడా 750 రూపీస్ అంటారు ఆయన. వాటర్ 150 రూపీస్ ఏంటి, మొత్తం 900. ఒక్కసారి ఒక స్నాక్ తింటే పాపం పడ్డాడు పిల్లడు. పిల్లలు పడితే పర్లేదు, వాడు లేచి తట్టుకోగలుగుతాడు. పెద్దోడు పడితే మూతిపళ్ళు రాలుడే, కాలు చేతి విరుగుడే. బాగుంది కదా. ఇదంతా దుబాయ్ మాల్లోనే ఉంటుంది. పెద్ద హాలు. ఒక మనిషిని క్రియేట్ చేయగలిగాడు. మంచ్ అనాలా, లేకపోతే అదొక స్కేట్ బోర్డ్ అనాలా. ఐస్ అన్నాడు కాబట్టి మంచిగా ఉంటుంది. అవును, కింద వెట్ కూడా ఉంది ఫ్లోర్. ఇక్కడ కనిపిస్తుంది, షైన్ కూడా అవుతుంది. వాటర్ఫాల్ పెట్టాడు, పై నుంచి పడుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇదంతా పెట్టాడు. ఇక్కడ లైట్ వేస్తాడేమో. చూడండి సుమారు ఎన్ని ఫ్లోర్లు ఉందో. బాహుబలి సినిమాలో సీన్ ఉన్నట్టుంది. పోలీలో వాటర్ ఫాల్ ఉంటాయి కదా, అమ్మా ఫోన్కి పిచ్చి లేకపోతుంది. ఒక 5-6 ఫ్లోర్లు అనుకోండి. 5-6 ఫ్లోర్లో వాటర్ ఫాల్ పెట్టాడు. కానీ 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 ఒక్క డ్రాప్ కూడా వీటి మీద పడట్లేదు, అద్దాల మీద. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. దట్ ఈస్ కాల్ వర్క్ పర్ఫెక్ట్నెస్. చేసే పని పర్ఫెక్ట్ చేయడం అంటే అది. నువ్వు ఏ పనైనా చేయి, లైఫ్లో నువ్వు ఏ పనైనా చేయి, పర్ఫెక్ట్ చేయి. నేను మించిన ఉన్నాడు ఇంక అంతే. ఈవెన్ చెప్పులు కొట్టు, బట్టలు కొట్టు, ఊడు, ఏదైనా చేయి. ఇంకా ఇంకా మంచి పనులైనా, ఇంకా అంతకంటే తక్కువ పనులైనా పర్ఫెక్ట్ చేయి. నేను మించినోడు ఉన్నాడు. మీకు తెలుసో లేదో, చాయ్ వాళ్ళ ఉన్నాడుగా, వాడు ఒక స్టైల్గా చేశాడు. చాయ్ ఇవ్వడంలో కూడా ఒక స్టైల్, యూనిక్ స్టైల్. చూడండి ఇప్పుడు అదే స్టైల్లో ఉన్నాడు. నువ్వు చేసే పనిని పర్ఫెక్ట్గా చేయి. ఇక్కడ చూడండి ఎస్కలేటర్. ఇది ఎస్కలేటర్ కనపడకుండా మనకు దానికి ఒక ప్యాకింగ్ లాగా. మన దగ్గర కింద నుంచి చూస్తే ఎస్కలేటర్ కనబడుతుంది. అంటే ఒక స్టీల్ లాంటిది పెట్టి అంత కనబడుతూ ఉంటుంది. ఇక్కడ దాన్ని కూడా కవర్ చేసేటాడు. పిల్లలు మీకోసం ఈ వర్డ్స్ అని చెప్తుంది. ఎవరన్నా పిల్లలు కనుక వీడియో చూస్తుంటే తెలుసుకోండి, మాలాంటి వాళ్ళ పనులు అయిపోయినాయి. ఇంకా మేము ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా చేయటము, చేయకపోవటం, చేయాలనుకోవటం ఇప్పటికే లేట్ అయిపోయిందేమో ప్రాబబ్లీ. అంటే దానికి లేట్ అనేది కూడా ఉండదు అనుకోండి. పర్ఫెక్ట్గా చేస్తే చాలు. చేసిన ఏ పనైనా పర్ఫెక్ట్గా చేసేస్తే అయిపోతుంది. దుబాయ్ ఫౌండేషన్ ఇలా
ఫౌండేషన్ టైమ్ అవుట్ మార్కెట్. ఈ ఇంకా కొంచెం నడిస్తే 100 కిలోమీటర్లు అయిపోయేటట్టుంది ఇవాళ. మనం గిన్నెస్ రికార్డ్ ఏమైనా దొరుకుతాం, ట్రై చేద్దాం. తిరిగి 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 రేపు నుండి తిరిగి ఓపిక ఉండాలి మళ్ళా. ఎన్ని రెస్టారెంట్స్ బాగు, మాల్ మొత్తం రెస్టారెంట్స్. ఎన్ని రెస్టారెంట్స్ ఎట్లా నడుపుతున్నారు, ఈ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ ఉంది. ఈ మాల్లో ఒక 50,000 70,000 మంది ఉండుండొచ్చేమో. ఎటు చూసినా మనుషులే, ఎటు చూసినా కంపెనీలే, ఎటు చూసినా టూరిస్టులే. నేను ఇందాక చైనా స్ట్రీట్ అన్నా కదా, దీన్ని చైనా టౌన్ అంటారంట. చైనా టౌన్ అంటే ఇక్కడ అన్ని నిజానికి కూడా చైనీస్ లాంగ్వేజ్లో ఉన్నాయి. చైనా వాళ్ళకి నచ్చేలా పెట్టినట్టున్నాడు, చైనా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏమో. అలానే ఒక ఇండియన్ స్ట్రీట్ పెట్టచ్చు కదా ఇల్లు. ఇండియన్స్ కూడా అంతమంది ఉన్నారు కదా, మనం కూడా నవ్వుకునే వాళ్ళం కదా. అరే మన ఇండియన్ అన్నీ ఉన్నాయిరా, మన మన కల్చర్ ఉందిరా ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడ వరకు నిజంగా చైనీస్ కల్చర్ కనపడుతుంది కానీ ఇక్కడ ఇండియన్ కల్చర్ ఇప్పుడు కనపడలే. మళ్ళీ వస్తుంది మాత్రం నాకు తెలిసి అయితే, నేను ఎవ్రీ ఒక 5-10 మెంబర్స్లో అట్లీస్ట్ 6-7 మెంబర్స్ నేను ఇండియన్స్గా చూసాను. వేరే కంట్రీస్ వాళ్ళకంటే కూడా ఇండియన్స్ చూసా బాగా. మరి అంతమంది ఇండియన్స్ ఉన్నారు, ఇక్కడేమో ఇండియన్కి ప్రాధాన్యత లేదు. ఓన్లీ చైనా స్ట్రీట్ కాదు, ఏమన్నాడు కూడా చైనా టౌన్ అని పెట్టాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంటే అంతా కవర్ చేసి చూపిద్దాం, అంతా కవర్ చేసి చూద్దాం అని అనుకుంటాం. కానీ అప్పటికే మనం అలసిపోయి, నా కాళ్ళకి బొబ్బు వచ్చింది, కుదిరితే నేను అది చూపించడానికి ట్రై చేస్తా. ఒక వేలికి ఆల్మోస్ట్ ఒక మంచి బొబ్బు వచ్చేసింది, ఒక టాబ్లెట్ అంత లేచింది ఏలికి పక్క, లోపలంతా వాటర్ ఫామ్ అయింది. అది పగిలిందంటే ఇంక నేను చచ్చాను. పగలకపోయినా చచ్చాను, పగిలినా చచ్చాను. నేను పగలకపోతేనేమో లోపలంతా నిండిపోద్ది వాటర్, పగులుతేనేమో ఇంకా అది మళ్ళీ ఒక పుండులాగా ఫామ్ అయిద్దాము. ఏంటి మనం రోజులో మనం నడగలిగేది రోజు 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్. నిన్న ఇవాళ 10 కిలోమీటర్స్ నడిచాం. నడుస్తుంటే మనకు కూడా అలవాటై బాడీ కూడా దానికి రెడీ అవుతుంది. ఎప్పుడో ఒకసారి నడిస్తే ఇట్లానే ఉంటుంది, అలవాటు లేని పని చేసినట్టు. మీరు ఎవ్వరు ఇండికేషన్స్ ఇవ్వట్లేడు ఎటు పోవాలి ఏంటి అనేది. సో ఇండికేషన్ ఇచ్చుంటే మనకు కూడా అర్థమయ్యేది. ఇక్కడ ఏదో వాటర్ ఫౌంటైన్ ఏదో ఉంటుందంట, అంటే బాగా వాటర్ ఫౌంటైనే, వాటర్ ఫౌంటైన్ బాగుంటుందంట. దాన్ని కవర్ చేస్తే మనకి వాళ్ళకి కొంత న్యాయం చేసినట్టు అవుతుంది. లేకపోతే ఇంత వచ్చి కష్టపడి ఏంటి, ఒక దుబాయ్ని కవర్ చేయాలంటే నాకు వచ్చిన ఖర్చు కనీసం 1,00,000 రూపాయలు, తక్కువ. రోజుకు ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది నాకు తెలిసి ఒక 1,000 రూపాయలు అవుతుంది. 1,000 రూపాయలు కాకుండా 700-800 అవుతుంది. రోజుకి ఫుడ్ ఒక 500 అవుతుంది. అంటే ఇవ్వాలంటే మాల్లో తిన్నాను, కానీ బయట అయితే నేను పెట్టుకున్న అన్నం కనీసం నేను ఒక తందూరు రోటీ పప్పు ఇస్తున్నాడు. మన దగ్గర పప్పు లాగే ఉంది, ఇండియనే ఉన్నాడేమో మరి ఉండేవాడు, సేమ్ మన పప్పే. 4 దినములు అంటే 100 రూపాయలు. అది నాకు లంచ్ లాగా సరిపోతుంది, టిఫిన్ లాగా సరిపోతుంది. ఇలాంటివి క్రియేట్ చేస్తే ఎందుకు రారా మీకు? ఇలాంటివి క్రియేట్ చేసి మొత్తం టూరిస్టులు అంటే ఎందుకు రారు చెప్పండి? ఎట్లుంది పిచ్చి లైట్లా? ఎంత పెద్ద వాటర్ ఫాల్ లాగా ఎలా సాధ్యపడతాయిరా? మాకెందుకు కవరాయి? మన దేశంలో కూడా ఇట్లా పెట్టి టూరిస్ట్ అట్రాక్షన్ చేస్తే సంతోషించే వాళ్ళు మొదటి వరుసలో నేను ఉంటానబ్బా.
అవును, మన ఇంకా కిందికి వెళ్ళమన్నాడు కదా. చూద్దాం, ఇదేదో బాగుందిగా. అంతే, ఒక చోట కాదు, చాలా చోట్ల ఉన్నాయి ఇంకా. ఇది వాటర్ ఫాల్స్. మేము చిన్నప్పుడు అంటే మాకు తెలిసి తెలియని వయసులో వర్ష దుబాయ్ అంటే అక్కడ నీళ్లు కూడా ఉండవంట. నీ పెట్రోల్ కంటే నీళ్ళు ఎక్కువ ఖరీదంట. ఎవడో చెప్తాడు, అది చెప్పిన దాన్ని మనం పలుక్కుంటూ వెళ్ళిపోతుంటాం. ఆ, అసలు నీళ్ళే ఉండవంటే ఎవరో నాయన అక్కడ ఏం పెట్టి కడుక్కుంటారా అనుకునే వాళ్ళం మేము. ఇక్కడ చూడండి, నీళ్లు లేని దేశం ఇలా చేస్తుందా, వాళ్ళు డైవ్ చేస్తున్నట్టు. బాబు రండయ్యా, దుబాయ్ రండయ్యా. అరే అజయ్, చూడరా, ఇదంతా దుబాయ్ మాల్. ఒక షాపింగ్ మాల్ మధ్యలో ఇంత పెద్ద క్రియేషన్ అంటే ఎవర్రా మీరు, అసలు ఎలా రా చేయగలుగుతున్నారు? సో దీన్ని బట్టి ఎవరన్నా మీరు అర్థం చేసుకునే వాళ్ళు, ఏదన్నా ఇంపాసిబుల్ ఒక హ్యూమన్ తలుచుకుంటే ఇది ఏదన్నా ఇంపాసిబుల్ అని మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? నేను చూసిన వాటిల్లో ఇంతగానం ఇంతగానం ఎప్పుడు చూడాల. అసలు ఇన్ని వాటర్ పడుతున్నాయి కదా, ఒక్క డ్రాప్ కూడా బయటికి పడట్లే, మళ్ళా అంత లోపలే పడుతుంది. ఒక డ్రాప్ ఈ అద్దం మీద పడటం కానీ, అద్దం మురికి అయిపోవటం కానీ. మరి ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఈ వాటర్ తిక్కన పడాలి కదా, పడి ఖరాబ్ కావాలి కదా అట్మాస్ఫియర్. నో. అంటే యాక్యురసీ చేసే పనిలో కూడా నాకు ఇలా కావాలి, ఒక్క డ్రాప్ కూడా బయటపడద్దు, ఎన్ని కోట్లు కావాలి అనేటట్టున్నాడు అడిగాడు. ఇంకా ఇంజనీర్ వాడు బాధలు వాడు పడి అంత కరెక్ట్ చేసేటట్టున్నాడు. ఇవాళ ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏం కవర్ చేస్తామో ఏంటో తెలియట్లేదు. ఈ అందమైన ప్రదేశాన్ని, ఈ పబ్లిక్ని, వీటిని అన్నిటి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. నేను చాలా సార్లు ఒకటి నమ్ముతా, ఏంటంటే అది మనము కొన్ని కొన్ని మతాల వాళ్ళు, కొన్ని కొన్ని కులాల వాళ్ళు, కొన్ని కొన్ని రిలీజియన్ వాళ్ళు, నేను దేవుడి కోసం మందిరాలు తినను, దేవుడి కోసం అలాగే మందిరాలు తింటాను, నేను అలానే ఉంటాను అంటుంటారు. ఎందుకు రా అని అంటే, పుణ్యం కావాలి, తర్వాత మనకు మంచి లైఫ్ వస్తుంది, ఇదేంటి టెస్టింగ్ లైఫ్, అసలు ఫ్యూచర్ అంతా తర్వాత ఉంటుంది, అట్లా అట్లా చెప్తూ ఉంటారు. ఇంత మంచి అందమైన ప్రదేశం అంటే ఈ కట్టడాలు కాదు నేను అనేది, మళ్ళీ దీన్ని చూపించి అంటున్నానంటే నిజానికి కూడా ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవర్రా పిచ్చోడు ఇదే అందం అంటే అంటారు. కొన్ని యూట్యూబ్ వీడియోలు చూడండి, నాయే కాదు వేరే వాళ్ళు, ఇప్పటివరకు ఇంకా నేచర్ ఎప్పుడు చూపించలేదు. కొన్ని కొన్ని వీడియోస్ నేచర్ని నేచర్ లవర్స్ ఉంటారు, ఆ వీడియోలు చూడండి, నిజంగా అసలు మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగానే ఇదే స్వర్గం కదా, ఇంకో స్వర్గం కావాలంటావా అని అనేవాళ్ళు ఉంటారు. నిజానికి కూడా ఇంతకంటే స్వర్గం ఏముంది? అంత స్కూల్ పిల్లలు వచ్చారు చూడండి, ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి వచ్చారో ఏంటో మరి. ఇంత మంచి ప్రపంచాన్ని వదిలేసి ఇంకా నాకు ఇంకో ప్రపంచం కావాలి అంటే దొరికిందాన్ని వదిలేసుకొని ఇంకేదో పక్కది కావాలి అన్నట్టుంది ఇది. ఇంతకంటే మించిన ప్రపంచం ఉంటుంది అంటారా? ఒకవేళ వదిలేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రపంచం లేదని తెలిస్తే ఏం కావాలి? ఉన్నదాన్ని వాడుకోరు అవన్నీ. నాకు తెలిసి ఇప్పుడు దుబాయ్ మాల్ నుంచి మనం బయటకు వెళ్తున్నాం, ఎగ్జిట్కి వచ్చేసినట్టున్నాం. చూశారు కదా దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నేను
నేను చూడటమే కాకుండా మీకు చూపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత మంచి ప్రపంచాన్ని మీకు చూపించి ఇప్పుడు ఈ వీడియోలో చూసారంటే ఆల్మోస్ట్ మీకు సగం అర్థమైపోద్ది. నేను ఇవాళ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చూసి అరే ఇది చూశాను కదా, అరే ఇది మిస్ అయ్యాను కదా, అది మిస్ అయ్యాను కదా అని అనుకున్నా. సో దుబాయ్ మాల్ వీడియో ఇంతతో అయిపోయినట్టే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, మీరు చేసే ప్రతి లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకేదైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరికన్నా ఈసారి వెళ్ళినప్పుడు చూపించడానికి అవకాశం దొరుకుతుంది మాకు. థ్యాంక్ యూ.